నమస్కారం చేస్తూ ఇక్కడ వాతావరణం కానీ ఈ స్థలం కానీ చూస్తూ ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఒక గ్రామంలో మన సమూహంలో కూర్చున్నట్టుగా ఉంది. ఎందుకంటే వెనకాల చూస్తే చాలా చిన్న గుట్ట, చల్లని గాలి, ఏదో సిటీలో అలజడిగా హడావిడిగా ఉన్నట్టుగా అనిపించడం లేదు. ఇంకొక విశేషం ఏమిటంటే నాకు ఈ దేవాలయంలో 2 అంశాలు చాలా అద్భుతంగా కనబడినాయి. మొట్టమొదటిది, ఇంతకుముందు మా ఆచార్యుల వారు చెప్పినట్టు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని. అంటే మనం భావనలో ఎప్పుడూ కూడా ఈశ్వరునికి విష్ణుమూర్తికి అభేదంగా ఉండాలి. ఎందుకు అంటే ఈశ్వరుడు సదా రామనామాన్ని జపం చేస్తూ ఉంటాడు, మనసులో ధ్యానం చేస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి ఎవరిని ధ్యానం చేస్తూ ఉంటాడు? పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఉంటాడు. అది అంతర్గతంగా ధ్యానంలో ఉండేటువంటి అంశం. అంటే ఇది ఉపాసనాపరంగా మనము ఆ దైవం మీద చింతన పెట్టుకుంటుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇది ఒకటి ప్రధానమైనటువంటిది. రెండవ అంశానికి వస్తే దేవతలలో కూడా అభేదం కనబడ్డది. ఆంజనేయ స్వామి వారు సేవ చేసింది రామునికి, కానీ ఆంజనేయ స్వామి అవతారం ఏమని చెప్పుకుంటాం మనము? రుద్రావతారం, రుద్రుని యొక్క ఈశ్వరుని యొక్క అవతారం అని చెప్పుకుంటాము. వెంకటేశ్వరుని కూడా వెంకట ఈశ్వరుడు అని అంటారు. అంటే ఈశ్వరుని యొక్క అభేదం, విష్ణుమూర్తి యొక్క అభేదం, అందుకే వెంకటేశ్వరుడు అని అంటారు. అట్లా ఎక్కడ చూసినా ఈ ప్రాంగణం మొత్తంలో కూడా హరిహరాత్మకమైనటువంటి యొక్క లక్షణం కనబడుతూ ఉంది. ఇంకొక విశేషమైనటువంటిది ఏంటంటే గణపతి. ఈరోజు ముఖ్యంగా సంకష్టహర గణపతి. ఇదపూర్వం ప్రతిష్టకి ఎవరు ముహూర్తం పెట్టినారో కానీ అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అంటే పేరులోనే ఉంది సంకష్టహర గణపతి. మీరు అనుకోవచ్చు, అయ్యగారు భాగవతం చెప్పమని చెప్పారు కదా, ఇది ఇంకా మొదలు పెట్టాడు అని. మనం ప్రతి పూజలో కూడా మొట్టమొదటిసారి గణపతి యొక్క సేవ చేసుకుని మనం దేనితోకైనా అడుగు పెడుతూ ఉంటాం. అట్లాగే ఈ గణపతిలోనే ఉన్నది, గణపతి పేరులోనే ఉంది సంకష్టహర గణపతి. అంటే మన యొక్క కష్టాలన్నీ కూడా నివారణ చేయడానికి ఉద్భవించినటువంటి స్వామి. ఈ స్వామి మరి ఇంత విష్ణుమూర్తి శివుడు అని చెప్తున్నారు. ఈ స్వామి ఎక్కడి నుంచి వచ్చినాడు అంటే శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ అని చెప్తుంది గణేశ పురాణం. అంటే శ్రీకాంతో మాతులో యస్య, శ్రీకాంతుడు ఎవరు? శ్రీ అంటే ఏమిటి? లక్ష్మి. శ్రీకాంతుడు ఎవరు? లక్ష్మి యొక్క కాంతుడు ఎవరు? విష్ణుమూర్తి. మాతులో యస్య అంటే ఆ శ్రీకాంతుడికి ఎవరైతే అల్లుడుగా ఉన్నాడో జననీ సర్వమంగళ అంటే తల్లి ఎవరు? అతనికి సర్వమంగళ. ఎవరా సర్వమంగళ? పార్వతీదేవి. అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాడు గణపతి. చాలా ఇష్టం మేనకుడు అంటే. మన ఇంట్లో మామూలుగా మనందరినీ మనం ఎంత ప్రేమ చేస్తామో ఆ సర్వమంగళైనటువంటి నారాయణ అయినటువంటి ఆ యొక్క గణపతి మీద అపారమైనటువంటి కరుణ దృష్టి ఉంటున్నాడు విష్ణుమూర్తి. గణపతి ఉద్భవించగానే మొట్టమొదటి తన యొక్క శక్తి మొత్తం కూడా గణపతికి ఇచ్చినాడు. గణపతి అభేద పరిపూర్ణమైన స్వరూపం అంశం వేరు, కానీ పార్వతీదేవి యొక్క అనుగ్రహంతోనే ఎప్పుడైతే ఉద్భవించినాడో అప్పుడు విష్ణుమూర్తి వెళ్ళి గణపతికి మొట్టమొదటి వెళ్ళి తన యొక్క అనుగ్రహాన్ని, తన యొక్క శక్తిని మొత్తం కూడా ధారపోతున్నాడు. ఈ రోజు మనకి ఇన్ని లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. ఇంకొకటి గణపతి యొక్క విశేషం మనం తీసుకుంటే 2 రకాలుగా మనము ఉపాసన చేసుకోవచ్చు. ప్రధానంగా ఎన్నో అవతారాలు ఉన్నాయి. మనం ముఖ్యంగా ఉపాసన చేసేది 2. ఒకటి భాద్రపద మాసంలో వచ్చేటువంటి గణపతి చవితి, ఇది బహుళ చవితి. అది శుద్ధ చవితి, ఇది బహుళ చవితి. ఈ శుద్ధ చవితి నాడు వచ్చేటువంటి గణపతి ఆరాధన దేనికయ్యా అంటే సకలమైనటువంటి శుభాలను కలిగించడానికి. మరి బహుళ చవితిలో వచ్చేటువంటి యొక్క గణపతి ఆరాధన ఎట్లా అంటే మన యొక్క కష్టాలన్నీ కూడా నివారణ చేయడానికి. ఇంకొక అంశం ఏమిటంటే ఈ గణపతి ఆరాధన సాయంకాలం ఉంటుంది, ఆ గణపతి ఆరాధన ఉదయకాలంలో ఉంటుంది. ఆ గణపతి ఆరాధన సాయంకాలం మనకి
ఇది ఉదయకాలంలో పనికి వచ్చిన చంద్ర దర్శనం కానీ మనం స్వీకరించకూడదు. ఇది నియమం. అంటే మన యొక్క కష్టాలను తొలగించి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేందుకు మార్గాన్ని తనే సూచించినాడు భగవానుడు. అట్లా ఈరోజు ఈ సంకష్టహర చతుర్థి నాడు మనకిక్కడ ఈ ప్రాంగణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవడము ఎంతో గొప్పనైనటువంటి అంశం. ఇక మన భక్తి ఎటువంటిదయ్యా, మనం ఏ రకంగా సేవ చేయాలి, ఏ రకంగా ఉండాలి అంటే నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరం పరం. అంటే కలియుగంలో మనము జీవించే జీవన విధానంలో మనం ఆయువు చాలా చిన్నది. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగానికి వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇష్టం ఉన్న సంవత్సరాలు బతికినారు. కృష్ణుడి వరకు వచ్చేసరికి 5000 సంవత్సరాల క్రితమే మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ కృష్ణుడి యొక్క అనుగ్రహానికి ఎవరైతే పాత్రలైందో వాళ్ళు సంకల్పంగా ఇక నాకు ఈ జీవితం చాలు అనేంతకాలం వాళ్ళు బతికినారు. కృష్ణుడు నిర్యాణం చెందినాకనే యాదవ కులం మొత్తంలో కూడా నిర్యాణానికి ప్రారంభమైంది. అతఃపూర్వం కృష్ణుని యొక్క అనుగ్రహం చేత అందరూ కూడా సంకల్ప సిద్ధులై ఉండేటువంటి వాడు. మరి కలియుగంలో మానవుని యొక్క ఆయుష్ చాలా చిన్నదే. భగవంతుడికి అన్నీ తెలుసు. కలియుగంలో పాపం ఎక్కువగా ఉంటుంది, పాప చింతన ఎక్కువగా ఉంటుంది, మానవులు వ్యాపకాలకు వెంటబడిపోతూ ఉంటుంటారు. మనస్సు ఇక్కడ ఉండదు, మనసు ఎక్కడో ఉండదు. ముఖ్యంగా ఈ కాలంలో మనకు ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు చాలా అయిపోయాయి. సెల్ ఫోన్ అది పెద్ద కళ్ళపిశాచం. ఇంకొకటి టీవీ. సాయంత్రం ఈవినింగ్ 4:35 స్టార్ట్ అవుతాయి సీరియల్స్ డైలీ. అవన్నీ కూడా మనం ఏదైనా దీపారాధన చేద్దామనుకున్నా, ఇంకేదైనా చేద్దామనుకున్నా మనస్సును గుంజేసుకుపోతూ ఉంటుంటుంది. ఉదయం పూట వార్తలు, సాయంత్రం పూట సీరియల్స్. ఇక మధ్య మధ్యలో మధ్య ఉదకపానీయం సమర్పయామి అన్నట్టు దేవుడి మీద మనం అర్పణ చేసినట్టు మధ్య మధ్యలో మనం తెలుసుకోవాలి. మంచి సమయం మన అన్ని పని చేసుకొని మన దేవుని యొక్క 2 నిమిషాలు ఇక్కడ ప్రశాంతంగా ఉందామనుకునేసరికి అంతకుముందు ల్యాండ్ ఫోన్ ఉన్నంత కాలమేమో కొద్దిగా బాగుంటుండే, అక్కడికే మనం వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఈ సెల్ ఫోన్ రావడం సుఖం ఎక్కువైంది, దాని యొక్క ప్రశాంతత కూడా తక్కువైంది. అది మన పక్కకే ఉంటుంది. మన శత్రువు ఎక్కడో లేడు, మన పక్కకే ఉంటుంది. మన నీడ మన వెనకాల ఎట్లా మన నీడ వస్తుందో మనం గుర్తించుకున్నటువంటి శత్రువులు ఇవన్నీ కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని వదిలిపోయేసుకునేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. కానీ ఇవన్నింటినీ కూడా భగవానుడు అనాలిసిస్లో పెట్టుకున్నారు. మానవులు ఇట్లా మారిపోతూ ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో ఏం చేసినాడయ్యా అంటే వాళ్లకు చాలా చిన్నమైనటువంటి ఉపాయాలు చేస్తున్నారు. కానీ ఆ ఉపాయాలు మనకు మొన్న ఒకరు పంపించినారు. 10 నిమిషాలు భగవంతుని దగ్గర కూర్చోమంటే వీలు కాదు, 10 గంటలు సీరియల్ ముందర కూర్చోమంటే కూర్చుంటారు. 10 నిమిషాలు ఒకసారి దేవుడి దగ్గర దండం పెట్టుకోమంటే వీలు కాదు, సినిమా థియేటర్లో 3 గంటల కోసం సినిమా చూడడానికి కోరుకుంటుంటారు. అంటే మార్గాన్ని ఇది మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవడం అంటే ఒకళ్ళ మీద మనం ఒక అభాండం వేయడం కాదు. దీనివల్ల ఏమవుతుంది అంటే మానవుని యొక్క స్థితిలో మన జీవన విధానంలో సత్వము, తమము, రజోగుణం 3 గుణాలు ఉంటాయి. అంటే చాలా పీస్ఫుల్గా ఉంటారు. కొంచెం పీస్ఫుల్ స్థాయి నుంచి కొంచెం స్టేజ్ ఆడుతుంది. 3వది తామర స్థాయి, అది మాట్లాడుతూ కొట్టేస్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే మానవుని యొక్క స్థితి మార్పు చెందుతూ ఉంటుంది. ఈ ప్రశాంతత మనం కోల్పోవడం వల్ల, భగవంతుడి దగ్గర ఉండడం వల్ల ఆ ఉండేటువంటి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఏదైతుందో మనల్ని రజస్తమో గుణాలకు పోకుండా ఆపుతుంది. తద్వారా ఏమవుతుందంటే మన సంతానం మీద కానీ మన వంశంలో కానీ అటువంటి ఆ రజోగుణ తమో గుణాలు రాకుండా ఆపి మన పిల్లలు మన దగ్గరనే ఉంటే మనల్ని కాపాడాలని అనిపిస్తుంది. ఇవాళ కాలానికి వస్తే తల్లిదండ్రులు పిల్లలు చూడడం లేదు. దానికి కారణం ఎవరవుతున్నారు? పిల్లలు చెడు ప్రవర్తన చేసుకుంటున్నారు. దానికి కారణం ఎవరవుతున్నారు? అందుకే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని భగవానుడు చెప్పినారు, కేవలం మీరు భజన చేయండి. భజన చేస్తే మీకు సమస్తమైనటువంటి కోరికలు నెరవేరుతాయి. యజ్ఞాలు, యాగాలు, వ్రతులు, అశ్వమేధాలు శతప్రదం పూర్ణఫలావాప్త్యర్థం అని చెప్పేసి అంటారు. సంకల్పం, అయ్యా నా పేరు చెప్పండి, నా భార్య పేరు చెప్పండి, నా పిల్లల పేరు చెప్పండి, మా ఇంట్లో వచ్చే కుక్క పిల్ల పేరు కూడా చెప్పండి అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇవన్నీ అవసరం లేదు. నేను చెప్పిన స్వామి
శ్రీకృష్ణ పరమాత్మ దేవతాముద్దిశ్య శ్రీకృష్ణ పరమాత్మ దేవతా ప్రీత్యర్థం అనేటువంటి ఒక సంకల్పం చెప్తే మీ పిల్లలు మీ కడుపులో జన్మించినప్పుడు వారికి ఏమేం కావాలనేటువంటి ఎప్పుడైతే మీకు ఆ పద్ధతి తెలుస్తుంటుందో ఏ సమయం బాల్యంలో ఉండగా ఏం కావాలి, కౌమార దశలో ఏం కావాలి, యవ్వనంలో ఏం కావాలి అనే విషయం మనకు తెలిసినప్పుడు సమస్తమైనటువంటి బ్రహ్మాండాన్ని సృష్టిని మొత్తం కూడా పుట్టించినటువంటి ఆ భగవానుడికి ఆయనకు మనం పిల్లలం అవుతాం. మనకు మన పిల్లలు ఎట్లా ఆయనకు మనమందరం కూడా పిల్లలం అవుతాం. మనకు పుట్టించిన వాడికి పెంచడం విధానం తెలియదా? అయినప్పుడు మనం ఏం చేయమంటున్నాడు? మనం నీ కోరికలు ఎందుకు కోరుకుంటున్నాం? మనం ఆ కోరికలన్నీ కూడా కోరుకోకూడదు. అంటే కోరుకోకూడదు అంటే ఇవ్వడం అనేటువంటిది సహజ సిద్ధంగా నేను ఇస్తాను అని అంటున్నాడు. ఉదాహరణకు మనం గజేంద్ర మోక్షం తీసుకుంటే గజేంద్ర మోక్షము భాగవతం మొత్తానికి కూడా ఒక అద్భుతమైనటువంటి గుండెలాట. ఎటువంటిదయ్యా అంటే ఉదాహరణకు వాస్తవానికి జరిగినటువంటి అంశం. ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒకతను అనుకోకుండా అపస్మారక స్థితిలో చేరి హాస్పిటల్లో చేరినాడు. దంపతులిద్దరూ కూడా బాధపడుతూ ఉంటే వేద సంబంధమైనటువంటి జీవన వృత్తిలో ఉన్నటువంటి